ఇది ఒక్క సెకండ్ చూసి ఇది దేంతో చేశానో చెప్పండి. ఆ వైట్ది ఉంది కదా, అది దేంతో చేశాను? తాటాకు అనుకుంటున్నారు కదండి, కాదండి, కార్న్ పీల్తో అనమాట. మనం తినేసిన తర్వాత బయట పాడేస్తాం కదా, అంటే మనం పీల్ చేసుకుని యూస్ చేస్తాం కదా, అది పీల్ బయట పాడేయకుండా ఇలా నీట్గా అందంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు పూజలు అవి వస్తున్నాయి కదా, డెకరేషన్గా కానీ లేకపోతే ఉర్లీ బౌల్లో డెకరేషన్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆకులు ఏంటనుకుంటున్నారు? మనీ ప్లాంట్ ఆకులు అండి. నా దగ్గర ఇంకా వేరే ఆకులు ఏం లేవు అనమాట. అంటే సత్యనారాయణ ఆకులు కానీ లేకపోతే అరిటాకులు కానీ ఉంటే చాలా బాగుంటుంది. ఇలాగ నేను డిఫరెంట్ సైజులో చేద్దామని కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఒక్కొక్క ఫ్లవర్కి 2 లేయర్స్ లాగా చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అనమాట. ఫస్ట్ అయితే అలాగా తీసుకునండి ప్లేట్లు మనకి సైజు ప్రకారం కట్ చేసుకున్న చాక్ తోటి. ఇది కార్న్ పీల్ తెలిసిందే కదండి, మామూలుగా అయితే తీసి పాడేస్తాం కదా, అలా తీయకుండా మంచిగా ఫ్లవర్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను ఒక షేర్ చేశానండి, కార్న్ పీల్తోనే అందంగా ఒక ఫ్లవర్ తయారు చేశాను అనమాట. అది కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే ఇవి కార్న్ పీల్ ఉంటుంది కదండి, అది ఇలాగ మంచిగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఎక్సెస్ మొత్తం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకుని దీనికి మనం స్టాప్లన్నా పిన్ చేసుకోవచ్చండి, లేకపోతే మనకి అగరబత్తి పుల్లలు ఉంటాయి కదండి, అవి 4 పీసెస్గా కానీ 2 పీసెస్లా కానీ, అంటే కొంచెం మందంగా ఉంటాయి కదండి కొన్ని అగరబత్తి పుల్లలు, అవైతే ఒక 4 పీసెస్ కింద వస్తున్నాయి. మరీ సన్నగా ఉండేవి అయితే ఒక 2 పీసెస్ కింద వస్తున్నాయి అనమాట. మా ఇంట్లో ఉండేవి అయితే 4 పీసెస్ కింద వచ్చినాయి అండి. అలాగా మనం కట్ చేసుకున్న ఆకులు ఉంటాయి కదండి, ఆకులకి ఇలాగ మనం కోన్ షేప్లో చేసినవి పెటల్స్ లాగా అరేంజ్ చేసుకోవడమేనండి, అంతేను. ఇది ఒక 1 అవర్ ఓపిక ఉండి, ఒక 1 అవర్ మనకి టైం ఉంటే కనుక ఇంట్లో ఉండే వాటితోనే పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు అనమాట అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆడుతూ పాడుతూ కూడా చేసేయచ్చు అనమాట, అంత ఈజీగా చేసేసుకోవచ్చు. అదిగోండి ఫస్ట్ నేను ఒక లైన్ అరేంజ్ చేశాను. మనం ఇక్కడే మనకి ఫ్లవర్స్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇక్కడే అరేంజ్ చేసేసుకోవచ్చు, కానీ నేను వైట్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కావాలి, ఫ్లవర్స్ తక్కువ పడాలి అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతము ఏమైనా పూజలు పండుగలు వచ్చినప్పుడు ఎక్కువ ఫ్లవర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి, అలాగే తక్కువ ఫ్లవర్స్తో మనం ఎక్కువ డెకరేషన్ చేసేలాగా అనుకుని నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇక ఇంతకుముందు చూపించాను కదండి పుల్లలతో కూడా మంచిగా అదే అలాగా మనం కుట్టుడాకులు కుడతాను చూడండి, అలా కుట్టుకుని దీనికి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అది అగరబత్తి స్టిక్ అండి. అగరబత్తి స్టిక్ని నేను చాక్తో మిడిల్కి కట్ చేశాను అనమాట. కట్ చేస్తే సన్నగా అవుతుందండి. అది దానిక మంచిగా ఈ కోన్లా చేసుకొని అలాగా చూపిస్తున్నాను కదండి వీడియోలో, అలా చూపించినట్టు మంచిగా స్టిక్ చేసేసుకోవడమే అనమాట. ఇలా గుచ్చుకుంటే నీట్గా కింద చేయి పెట్టుకొని నీట్గా అలాగ పుల్లలాగా గుచ్చుకోవాలన్నమాట అండి. ఇది ఏమీ చిరిగిపోవట్లేదు, నీట్గానే వస్తుంది. కాకపోతే కొంచెం నలిగిపోతుంది, మనం గట్టిగా పట్టుకుంటాం కదా, మళ్ళీ నీట్గా చేసేసుకుంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది అనమాట. అంతేనండి, మీకు ఏ రకంగా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇది కార్న్ పీల్తో చాలా నీట్గా ఉంటుందండి. ఇది కూడా చాలా రోజులు ఉంటుంది. ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే తీసిన వెంబడే చేసేసేయాలండి, పచ్చి దాని మీదే చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం డ్రై అయితే మనకి అలాగ ఫోల్డింగ్ అవ్వట్లేదు, అలాగే కొంచెం డ్రై అయిపోయి గట్టిగా అయిపోతుందండి, మనకి నీట్గా ఉండదు అనమాట. మనం చేసేసుకుని ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా స్టిఫ్ అవ్వకుండా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అలా అనమాట. బయట పెట్టేస్తే మళ్ళీ డ్రై అయిపోయి గట్టిగా అయిపోతాయి లేండి, మళ్ళీ వడిలిపోయినట్టు అయిపోతాయి అనమాట. ఇది నేను ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నానంటే వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా చేసుకుంటారు కదా అన్నట్టు మీకు చూపిస్తున్నానండి. నేను కూడా చేసేసుకున్నాను, అలాగే మీకు కూడా చూపించేస్తే అయిపోతుందని. నాకు జలుబు ఫీవర్ చాలా ఎక్కువగా ఉందండి, అసలు ఏమంటారు మాట రావట్లేదు అనమాట. అయినా సరే నేను ఎవరైనా చేసుకుంటారు కదా ఐడియా ఇస్తే చాలా తక్కువ కాస్ట్లో ఇంట్లో ఉండే వాటితోనే మనకి పిన్నుల కాస్ట్ ఒకటేనండి, ఇంకా ఏం కాస్ట్ పడదు అనమాట. ఆకులు ఇంట్లో ఉండేవే, పువ్వులు కూడా ఇంట్లో పూజకి తెచ్చుకుంటాం కదా, అవన్నీ ఉంటాయి ఇంట్లో ఉండేవి, వాటితోనే మంచిగా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు. అసలు ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. మనం పెట్టే ఖర్చు అదొకటేనండి. అదిగోండి నేను మొత్తం అన్నీ ఇలా ఫిల్ చేసేసుకున్నాను. మధ్యలో కొంచెం నలిగిపోతున్నట్టు ఉంటే దాన్ని మంచిగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్లవర్స్ జస్ట్ ఇలా పెట్టడమేనండి, ఎందుకంటే దీన్ని పిన్ని చేయడం కానీ ఏమీ అక్కర్లేదనమాట. ఉర్లీ బౌల్లో వేసుకునేలాగైతే జస్ట్ ఇలాగా పూలు అరేంజ్ చేసేసుకోవచ్చు. లేకపోతే మనము గోడకు స్టిక్ చేసేలాగా ఉంటే కనుక దాన్ని కూడా మనము పిన్ చేసుకోవాలన్నమాట, ఫ్లవర్స్ని కూడా.
అగరబత్తి పుల్లలని ఇలాగా మజ్జిగ చాక్తో కట్ చేస్తే మంచిగా అవుతాయండి. చూడండి, అలా జస్ట్ ఇలా ప్రెస్ చేసి ముందుకు పోతూ ఉంటే మంచిగా 2 పార్ట్స్ కింద, 3 పార్ట్స్ కింద, 4 పార్ట్స్ కింద అయిపోతాయి. 4 కానీ 2 కానీ అవుతాయండి, 3 పార్ట్స్ కింద అవ్వో. సారీ. ఈ పుల్లలు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయండి, పిన్నుల్లాగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. ఏమీ ఇరిగిపోవట్లేదండి. మనం గుచ్చినా కానీ ఇంతకు ముందు చూపించాను కదండి, ఇది 2 లేయర్స్ ఉంది, అలాగే ఇదొక లేయర్ ఉంటుంది కదండి. ఇవన్నీ పెట్టినా కానీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఊడిపోవట్లేదు, చిరిగిపోవట్లేదు ఆకు. ఇక్కడ మీకు చుట్టూరు వైట్గా కనిపిస్తుంది కదండి, యాక్చువల్గా అది పిస్తా గ్రీన్లో ఉన్నాయన్నమాట అండి. దాన్ని మ్యాచ్ చేస్తూ నేను రెడ్ కలర్ అలాగే ఆరెంజ్ కాదు, ఎల్లో కలర్ చామంతి పూలు అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ కలర్ని అవి మ్యాచ్ చేస్తూ ఉండాలి కదా, అందుకోసం అనమాట. మనం ఏం డెకరేషన్ చేసినా బయటికి మనకి చూడవచ్చు, దూరం నుంచి అయినా మనకి ఫ్లవర్ ఎంబోజ్ అవుతూ కనిపిస్తూ ఉండాలి కదండి, అందుకోసం అనమాట. మీకు నచ్చితే ఏ ఫ్లవర్స్కి నచ్చితే ఆ ఫ్లవర్స్ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే నా దగ్గర ఇవి ఉన్నాయండి, రెడ్ ఎల్లో ఉన్నాయన్నమాట. అందుకని నేను ఇవి 2 అరేంజ్ చేశాను. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయండి. అసలు పైసా ఖర్చు లేదా, ఎలాగో మనం పూలు దేవుడి కోసం అని కొంటాము, అలాగే ఆకులు ఏమో ఇంట్లో ఉంటాయి, అలాగే కార్న్ తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి, అవన్నమాట. ఇంకా అవి మళ్ళీ చుట్టూరు డెకరేషన్ కూడా నాకు ఇవి పెటల్స్ ఉంటాయి కదండి, రోజ్ ఫ్లవర్స్, అవి తీసేసి అరేంజ్ చేశాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే గ్రాండ్గా కూడా ఉంటుందన్నమాట. చాలా గ్రాండ్గా ఉందండి. ఇక్కడ చూడటానికి కొంచెం లైటింగ్ డల్గా ఉండి అలా అనిపిస్తుంది, కానీ రియల్గా అయితే నాకు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేనే చేసానా అన్నట్టు ఉందన్నమాట. నేను ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను ఒకసారి డిఐవేలో చూశాను అనమాట, కాన్పీల్తో ఒకటి ఫ్లవర్స్ చూశాను అనమాట. మొత్తం అంతా కాన్పీలే ఫ్లవర్ లాగా చేశారు, అంతేనండి. ఇంకా ఏ ఫ్లవర్స్ అరేంజ్ చేయలేదనమాట. నేను అలా కాకుండా అది మంచిగా కనిపిస్తూ వేరే కలర్ని మ్యాచ్ చేస్తూ ఉండాలి కదా అని నేను ఇలా చేశాను అనమాట. యాక్చువల్గా నేను ఈ డెకరేషన్ చూసి ఇన్స్పైర్ అయ్యి చేశానండి. ఇది చూడండి, ఇవంతా మామూలుగా అయితే తాటాకులతో తయారు చేశారు. అలా కాకుండా నేను ఇప్పుడు మనకి తాటాకులు అంటే కొన్ని అంటే దొరకవు కదా, మన ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళకైతే దొరుకుతాయి, కానీ అందుకని నేను ఈ కాన్పీలు కొంచెం మ్యాచ్ అయ్యేలా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకుని చేశాను అనమాట. అది కూడా మనకి పెద్ద కాస్ట్ కూడా కాదు కదండి, మనం ఎలాగో తినడానికి తెచ్చుకుంటాం కదా, అవే అనమాట. ఇంకా అందుకని అవన్నీ తీసేసి మీకు ఎలాగో చూపించేసాను కదా, నేను కూడా కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నానండి. మళ్ళీ పూజ రోజు మళ్ళీ డెకరేషన్ చేసుకుందాం అన్నట్టు మొత్తం ఫ్లవర్స్తో సహా తీసేసాను. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్ అండ్ బై బై.